హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను టేస్టీ అండ్ ఎమ్మీ మైసూర్ బోండాను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు పెరుగుని, అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పుని, కొద్దిగా సోడా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ ని కూడా యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నానో అదే కప్పు తోటి 1 కప్పు మైదా పిండిని కూడా తీసుకున్నాను. మనం మైదా పిండికి బదులు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకునేసి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మనమైతే పిండి బ్యాటర్ ని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి అయితే కొద్దిగా అల్లం తురుముని, ఇంకా పచ్చిమిర్చిని, కొత్తిమీరని, జీలకర్రని యాడ్ చేసుకొని మరో 5 మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి గంట సేపు అయితే పక్కన పెడతాము. గంట తర్వాత అయితే బబుల్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇక ఇప్పుడైతే వేడిగా ఉన్న ఆయిల్ లోకి అయితే మనము ఈ బోండా పిండిని అయితే డ్రాప్ చేద్దాము. నేనైతే ఇక్కడ బొటన వేలు మధ్యలో నుంచి అయితే డ్రాప్ చేస్తున్నాను. రౌండ్ షేప్ అయితే అవే వచ్చేస్తాయి, చాలా బాగా వస్తాయి. అంతేకాకుండా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. మార్నింగ్ టిఫిన్ లాగా అయినా, ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి. మరి ఈ మైసూర్ బజ్జీ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.